ద్రౌపది ఐదుగురు పాండవులకు భార్యగా ఎలా మారిందో తెలుసుకునే ముందు గత ఎపిసోడ్లో భీముడు ఓ రాక్షసిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్నాం. అయితే ఆ రాక్షసిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఈరోజు తెలుసుకుందాం. లక్క ఇంటి మంటల నుండి తప్పించుకున్న పాండవులు ప్రాణాల కోసం అడవుల వెంట ప్రయాణిస్తూ ఒక రాత్రివేళ ఒక పెద్ద మర్రి చెట్టు కింద విశ్రమించారు. అలసిపోయిన తల్లిని సోదరులను నిద్రపుచ్చి భీముడొక్కడే కాపలాగా ఉన్నాడు. అయితే ఆ అడవి హిడింబాసురుడు అనే క్రూరమైన రాక్షసుడిది. మనుషుల వాసన పసిగట్టిన హిడింబాసురుడు తన సోదరి అయిన హిడింబను పిలిచి, "ఆ మనుషులను చంపి నాకు ఆహారంగా తీసుకురా" అని ఆజ్ఞాపించాడు. హిడింబ భీముడిని చంపడానికి అక్కడికి చేరుకుంది. కాని చంద్రకాంతిలో పర్వతంలాంటి విగ్రహంతో వీరత్వాన్ని పులుముకున్న భీముడిని చూడగానే ఆమె మనసు చలించింది. రాక్షస లక్షణాలను వదలి ఒక అందమైన యువతిగా మారి భీముడి దగ్గరికి వెళ్ళింది. తన అన్న పంపిన విషయాన్ని చెప్పి తనను వివాహం చేసుకోమని భీముణ్ణి కోరింది. సోదరి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో హిడింబాసురుడు స్వయంగా అక్కడికి వచ్చాడు. తన సోదరి ఒక మానవుడిని ప్రేమిస్తోందని తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు. భీముడిపై దాడికి దిగాడు. భీముడు ఆ రాక్షసుడిని లాగి అవతలికి తీసుకెళ్లాడు. ఎందుకంటే తన సోదరుల నిద్రపాడవ్వకూడదని. ఒక భీకరమైన యుద్ధం తర్వాత భీముడు హిడింబాసురుడిని తన బాహుబలంతో హతమార్చాడు. హిడింబాసురుడు మరణించాక హిడింబ కుంతీదేవి పాదాలపై పడి వేడుకుంది. "అమ్మా, నేను రాక్షసజాతికి చెందినదాన్నైనప్పటికీ భీముడిని మనస్సారా ప్రేమించాను. నాకు ఆశ్రయమివ్వండి" అని కోరింది. ముందు భీముడు నిరాకరించినా తల్లి కుంతి మరియు ధర్మరాజుల ఆదేశం మేరకు ఒక ఒప్పందంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అదేమిటంటే పగలు మాత్రమే భీముడు ఆమెతో గడుపుతాడు. రాత్రికి తన సోదరుల వద్దకు చేరుకుంటాడు. అలాగే వారికి సంతానం కలిగిన తర్వాత భీముడు తిరిగి తన సోదరుల వద్దకు వచ్చేయాలి. అలా భీముడు హిడింబల కలయిక వల్ల ఒక పరాక్రమవంతుడు జన్మించాడు. అతడే ఘటోత్కచుడు. తలపైన జుట్టు లేకపోవడం వల్ల అతనికి ఆ పేరు వచ్చింది. తండ్రిలాంటి బలంతో తల్లిలాంటి మాయాశక్తులతో పెరిగిన ఘటోత్కచుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున ఒక మహాశక్తిగా మారాడు. తన భర్త కుమారుడు వెళుతున్న సమయంలో హిడింబ ఎంతో బాధపడినా ధర్మం కోసం వారిని సాగనంపింది. భీముడి వివాహం వెనక ఉన్న ఈ ఆసక్తికరమైన విషయం తెలుసుకున్నాం కదా. రేపటి ఎపిసోడ్లో ద్రౌపది స్వయంవరం గురించి తెలుసుకుందాం.